హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే థర్స్డే టు ఫ్రైడే మార్నింగ్ వరకు ఎలా వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి సిద్ధం చేసుకున్నాను, అన్ని పూజలు ఏర్పాట్లు చేసుకున్నాను అన్నదాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలా అయితే థర్స్డే మార్నింగ్ పూజ గది అన్నిటినీ శుభ్రం చేసుకోవడానికి తీసేసుకున్నాను అన్నమాట. సో అన్నిటినీ మనం వాష్ చేసుకోవాలి కదా. సో ముందు రోజే వాష్ చేస్తే నెక్స్ట్ డే మనకి చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి నేను థర్స్డే తీసుకుంటున్నా. సో అన్ని వస్తువులు ఇలా తీసేసుకుంటున్నాను అన్నమాట. మనం ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా మనం శుభ్రంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లక్ష్మీదేవి కూడా ఏ శుభ్రమైన చోట్లో ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడే స్థిర నివాసం ఉంటారు. సో అన్నిటినీ శుభ్రంగా తుడిచేసుకోవాలి. పూజ గదిని అయితే ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు చేయొద్దు అని అందరూ అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఏ తుమ్ము ఏది లేకుండా చాలా అందంగా, చాలా శుభ్రంగా పూజ గది అనేది ఉండాలి. సో నేను అన్నిటినీ ఇలా తీసేసుకుంటున్నా. దేవుడి పటాలు, విగ్రహాలు అన్నిటినీ కూడా ఇలా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా స్పేస్ వదలకుండా నీటితో, లేకపోతే అందులో పసుపు, పచ్చకర్పూరం అలా మనం ఏదైనా యాడ్ చేసి మనం పూజ గదిని అన్నిటినీ శుభ్రం చేసేసుకోవాలి. అలాగే నేనైతే పూజకు కావాల్సిన వస్తువులు లైక్ పూజ గదిలో ఉన్న సామాన్లు కానీ, దేవుడికి అలంకరించుకోవడానికి కలశాలు అన్నిటినీ కూడా ఇలా శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. సో ముందుగానే చేసుకుంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది రేపు. ఈ వీడియోలో చూసినట్టయితే నేను కలశాన్ని ఎలా స్థాపించుకోవాలి అన్నదాన్ని ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో చూసి ఎలా స్థాపించుకోవాలి అన్నది తెలుసుకోండి. సో ఈ వీడియోలో చూసినట్టయితే ఇలా మా అమ్మగారు ముగ్గు పెట్టేశారు. నేను పెడతానన్న టైం లేదు కాబట్టి లోపలన్నీ పని చేసుకున్నాను కాబట్టి మా అమ్మగారు అయితే పెట్టేశారు. అలాగే మన చెట్లో వచ్చిన మొదటి పువ్వు ఇది. కరెక్ట్గా వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజే వచ్చింది కాబట్టి అమ్మవారికి సమర్పించేద్దామని తీసేసుకుంటున్నా. సో చూడండి ఎంతో అందంగా ఉంది. మొదటి పువ్వు ఇదేనండి. కరెక్ట్గా శుక్రవారమే వచ్చింది. సో తీసేసుకుంటున్నా. ఇలా తీసి మనం అమ్మవారికి సమర్పించుకుందాం. అమ్మవారి కోసమే స్వయంగా ఆ రోజే వచ్చినట్టుగా ఉంది. సో ఇలా మనం తీసుకుంటున్నాం. ఇలా మా అమ్మకి ఇచ్చేసాను అన్నమాట. మా అమ్మవారు అయితే ఎంతో ప్రేమగా అమ్మవారికి పూలు అనేది సమర్పించేశారు. సరే, అలాగే సింహద్వారానికి ఇలా మామిడాకులు కానీ, అరటాకులు కానీ అలంకరించుకున్నాం. అలాగే కింద అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అన్నమాట. వరి పిండితో మాత్రమే ఇక్కడ మేము ముగ్గు పెట్టుకుంటాం. సో ఇలా చేసుకుంటున్నా. చిన్నగానే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి అందరూ తొక్కేస్తూ ఉంటారు. సో ఇలా చేసుకున్నా. ఈరోజు ప్రత్యేకంగా ద్వారలక్ష్మి పూజ కానీ, తులసి పూజ కానీ మనం చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ప్రతి చోటు కూడా మనం అలంకరించుకోవాలి. ప్రతి చోటులో కూడా పూజని చేసుకోవాలి. సో ఇలా లక్ష్మీ అమ్మవారిని, తులసి అమ్మవారిని నేను పూజించుకున్నా. ఎర్లీ మార్నింగ్ నేను పూజలు చేసేసుకున్నా. సో అవన్నిటిని రికార్డ్ చేసి పెట్టలేకపోయా. ఫాస్ట్గా చేయాల్సి ఉంది కాబట్టి నేను అలా రికార్డ్ చేసుకోలేదు. సో అన్నీ కంప్లీట్ అయ్యాక ఇలా మీకు చూపిస్తున్నా. ఇంకో వీడియోలో ప్రత్యేకంగా తులసి పూజ ఎలా చేయాలి, ద్వారలక్ష్మి పూజ ఎలా చేయాలి అన్నదాన్ని మీతో షేర్ చేసుకుంటా. దీపాలు అనేవి చాలా ఆరిపోతూ ఉంటుంది. సో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకునేటప్పుడు ఆ దీపాన్ని వెలిగిస్తా, మళ్ళీ అవే కాలికి ఆరిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే నా పూజ గది. ఇలా మేము సింహద్వారానికి కానీ, పూజ గది ద్వారానికి కానీ మామిడాకులతో అలాగే అరటాకులతో పెట్టేసుకున్నాం, డెకరేట్ చేసేసుకున్నాం. అలాగే వరి పిండితో ఇలా ముగ్గు పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఫుల్ అంతా లోపలంతా డెకరేట్ చేసి పూలు అన్నీ అలంకరించుకొని ఆ తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకుంటా లాస్ట్లో. ఇలా మనం పూజ గదిలో ఉన్న ప్రతి ఫోటో, దేవుడి పటానికి మనం పూలు కానీ, అక్షతలు, గంధం, కుంకుమ అన్నిటినీ పెట్టేసుకోవాలి. ముందుగా అయితే
పూజ గదిలో పూజలన్నీ కంప్లీట్ అయ్యాక మనం లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసేలా నిత్య పూజ ఇక్కడ జరిగిపోవాలి. ప్రసాదాన్ని ఇక్కడ కూడా ఉంచి మనం పూజల్ని చేసేసుకోవాలి. ఈరోజైతే ఎంతో రకాలైన పూలు మన ఇంటికి వచ్చింది. అన్ని రకాల పూలు, మన తోటలో వచ్చిన పూలు కానీ కొత్తగా తీసుకున్నది కానీ అన్నిటినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇలా అమ్మవారి దగ్గర అన్నిటినీ మనం సిద్ధం చేసుకున్న తర్వాత లాస్ట్లో వరి పిండితో ముగ్గు పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం అటు ఇటుగా వెళ్తూ ఉంటే అవన్నీ జరిగిపోతుంది. సో అమ్మవారికి అయితే ఇలా నేను పూజను చేసుకున్నా. ఇలా సెపరేట్ ప్లేట్స్లో నేనైతే ఎక్కువ ప్లేట్స్ పెట్టడం అలా చేయను. అమ్మవారికి ప్రతి ఫ్రూట్స్ కూడా ఒకే ప్లేట్లో పెట్టేసుకుంటాను. అలాగే గాజులు, తమలపాకులు అన్నిటినీ ఇలా సెపరేట్గా పెట్టేసుకున్నా. సో అమ్మవారికి నేను ఈరోజు అష్టోత్తర పూజ చేశాను నాణేయాలతో. మనకి ఏ నాణయం దొరికితే అందులో మనం అష్టోత్తర పూజని చేసుకోవచ్చు. సో ఇలా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నా. నాకు ప్రత్యేకంగా కామాక్షి అమ్మవారి దీపం అంటే చాలా ఇష్టం. సో మా ఇంట్లో అయితే 3 రకాలుగా ఉంటుంది. ఆ 3టిని నేను పెట్టి వెలిగించేసుకున్నా. ఇలా మనం దీపాల్ని అక్షతలు కలిపిన బియ్యంతో పెట్టేసుకోవాలి. పూజ చేసేటప్పుడు కానీ కొంతగా అక్షతలను ఆ దీపానికి సమర్పించుకోవాలన్నమాట. అసలు పూజ ఎలా చేసుకుంటున్నా అన్న వీడియో పెట్టలేకపోయాను. ప్రత్యేకంగా వీడియో చేసి ఇందుకోసం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. పూజకైతే నేను పరమాన్నం, పెరుగన్నం అలాగే పులిహోరని సిద్ధం చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఫస్ట్ ఇది చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ అలంకారాలు చేసుకున్న టైంలో అది కంప్లీట్ అయిపోతుంది. సో మా అమ్మ, మా నాన్నమ్మ హెల్ప్ చేశారు కాబట్టి నేను ఫాస్ట్గా చేసేసుకున్నా. నైట్ అమ్మవారి అలంకారం అన్నీ చేసేసుకున్నాం కదా, పూలు మాత్రం పెట్టడానికి ఉండింది. అది పెట్టేసుకొని కింద ఏదేదంతా అమ్మవారికి చేసుకోవాలో అవన్నీ చేసేసుకున్నా. చూడండి, ఇలాగే మా ఇంట్లో అయితే నేను వరలక్ష్మి అమ్మ వ్రతాన్ని చేసుకున్నా. కలశ స్థాపన ఎలా చేయాలన్న వీడియో నేను అప్లోడ్ చేశాను. సో అది చూసి అందరూ తెలుసుకోండి. అందులో స్టెప్ బై స్టెప్ నేను ఎలా కలశ స్థాపన చేయాలి అన్నదాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంకో వీడియోలో కలశాన్ని మనం ఎలా తీసుకోవాలి, అన్ని పూజలు అయ్యాక మనం ఎలా అయితే ఆ కలశాన్ని రిమూవ్ చేయాలి, లైక్ అందులో ఉన్నవన్నీ ఏం చేయాలి అన్నదాన్ని క్లియర్గా వీడియో అప్లోడ్ చేస్తా. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆల్ సెట్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే సప్త శనివారాల వ్రతం చేశాను. సాటర్డే 2nd వీక్ చేశాను. సో అందులో సప్త శనివారాల గురించి నేను ఎలాగైతే మా ఇంట్లో చేసుకున్నాను అన్నదాన్ని మీతో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.